గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావు కేసులో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. జిఆర్ఐ అధికారులు తనను శారీరకంగా హింసించారని సంచలన ఆరోపణలు చేశారు నటి రన్యారావు. పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారని, ఆహారం కూడా ఇవ్వలేదన్నారు. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించినట్లుగా ఆరోపించారు. రన్యారావు దుబాయ్ నుంచి 14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో ఈ నెల 3వ తేదీన పట్టుబడ్డారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తప్పుడు కేసులో ఇరికించారంటూ పేర్కొన్నారు. తనను విమానంలోనే అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. వివరణ ఇవ్వడానికి కూడా అధికారులు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ మేరకు డిఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు. ఇక కస్టడీలో తనపై అధికారులు పదే పదే దాడులు చేసినట్లుగా ఆరోపించారు. 10 నుంచి 15 సార్లు చెంపదెబ్బలు కొట్టారని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి పేర్కొన్నారు. తన నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ కేసులోని ఇతర అనుమానితులను రక్షించేందుకు తనను తప్పుడు కేసులో ఇరికించారని రన్యారావు ఆరోపించారు. ఇక ఈ కేసులో తన సవతి తండ్రి ప్రమేయం లేదని రన్యారావు లేఖలో స్పష్టం చేశారు. అయితే మార్చి 7న డిఆర్ఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రన్యారావు వాదన మరోలా కనిపిస్తోంది. అప్పుడు తాను బంగారం స్మగ్లింగ్ కు పాల్పడినట్లుగా నటి ఒప్పుకుంది. తన వద్ద నుంచి 17 బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలిపింది. ఆ తర్వాత మార్చి 10వ తేదీన రన్యారావు కోర్టులో హాజరుపరచుగా తనపై ఎలాంటి దాడి జరగలేదని పేర్కొంది. డిఆర్ఐ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆపేసినప్పుడు తనను మాటలతో దుర్భాషలాడుతున్నారని మాత్రమే నటి పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం తనను శారీరకంగా హింసించారంటూ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.